హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి చూడండి హెల్తీ అయిన పొంగనాలు అనమాట. చాలా చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ అలాగే ఉంటాయి కానీ తినడానికి హెల్త్కి చాలా బాగుంటాయి. ఇలా చలికాలము వేడివేడిగా వేసుకొని తింటే ఇది వచ్చేసి పెసరట్టు పౌడర్ అనమాట. చూడండి అక్కడ ప్యాకెట్ మీద కూడా ఉంది పెసరట్టు పౌడర్ అనేసి. చాలా బాగుంటుందండి. పెసరట్టు అని దోశ వేస్తాం కదా, అలా కాకుండా చూడండి పెసరట్టు పౌడర్ అలా కాకుండా ఇలా పొంగనాలు కూడా చేసుకోవచ్చు దీంతో. పెసలు వాడడం వల్ల చాలా మంచిది కదా హెల్త్కి. అందుకోసం ఎప్పుడు పెసరట్టే కాకుండా ఇలా కొద్దిగా వెరైటీగా పొంగనాలు, పల్లి చట్నీ లేదంటే రెడ్ చట్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకోసం నేనైతే అలా చేద్దామని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అట్టే కాకుండా ఇలా పొంగనాలు కూడా చేసుకోవచ్చు పెసరట్టుతో అనే దాంతో. చూడండి మనకు తగినంత నూనె నీళ్ళు వేసుకుంటే ఇలా కలపాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా కలుపుకుంటాను. మనకి దోశపిండి ఎలాగో అలాగే కొద్దిగా దోశపిండి సలపాగలుగుతాం కదా, ఇది కొద్దిగా ఎక్కువ నీళ్ళు లేకుండా నిదానంగా స్లోగా కలుపుకోవాలి. ఎక్కువ ఉంటలు లేకున్నట్లు బాగా నీట్గా కలుపుకుంటే మనకి పొంగనాలు అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అది చేత్తో వేయడం వల్ల ఇంకా అక్కడ కరిసిపోతుంది. అందుకోసం నేనైతే ఇంకా గెంటితో వేయకోకుండా చేత్తో కలిపేసాను అంతాను. అలా మనకి తగినంత వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సోడా వేసాను అనమాట. అక్కడ కొద్దిగా సోడా అనేది వేసాను. చాలా బాగుంటుందండి సోడా వేసేసి. ఇంకా ఏమన్నా మనకి కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు తురుమలాగా. లేదు అంటే ఇలా కొద్దిగా ఎర్రగడ్డ, పచ్చి కరివేపాకు, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, ఇక్కడ తర్వాత వచ్చేసి ఇది కరివేపాకు, కొత్తిమీర అనమాట. చాలా బాగుంటుంది ఇలా మిక్సీడ్ వేయడం వల్ల. మన క్యారెట్ తురుము లేకపోతే ఇంకా ఏదన్నా కూరగాయలు ఉంటే ఆ తురుము కానీ ఇందులోకి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఇలా కూడా వాడచ్చు అనమాట మనము. చూడండి ఇలా గట్టిగా కొద్దిగా గట్టిగా అనమాట. ఇదే ఊతప్పం లాగా కూడా వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనకి పొంగల్ వేసుకోవచ్చు. ఇంకొద్దిగా గట్టిగా అయిందని చెప్పి వాటర్ అయితే వేస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టినామంటే అయిపోయండి. లేదంటే ఒక గంట ముందు, ఒక గంట నానబెడితేనే బాగుంటుంది. 10 నిమిషాలు అంటే అప్పటికప్పుడుకి నానితేనే కదా ఏదైనా బాగుంటుంది. అందుకోసం ఒక గంట ముందు అయితే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఇలా ఒక గంట ముందు అలా నానబెట్టిన తర్వాత మరి ఇవన్నీ కలుపుతూ ఉన్నాను అనమాట. ఇలా కలిపేసి మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి అవన్నీ కూడా అందులో కలిసిపోతాయి కదా, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు రైస్ పిండితోనే కాకుండా ఇలా చిరుధాన్యాలతో వాడడం వల్ల చాలా బాగుంటుంది. చూడండి ఇలా ట్రై చేసేసి పక్కన పెట్టేసాను 10 నిమిషాలు. అది అయిన తర్వాత ఇలా పొంగనాల పెనం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పొంగనాల పెనం పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేస్తున్నాను అనమాట. తక్కువగా ఇట్లా చలికాలం కదా, వేడి వేడికి అప్పుడప్పుడు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఇట్లా కొద్దిగా వేసేసుకొని స్లో మంట మీద అయితే ఉడికించుకోవాలి. మనం స్పీడ్ మంట పెడితే లోపలైతే ఉడకదండి. స్లో మంట మీద నిదానంగా ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి. అందుకోసం అనేది స్లో మంట మీద ఉడికించుకోవాలి. ఇది వచ్చేసి పెసరట్టు పౌడర్ అనమాట. ఓకేనా, అన్నీ ఇలా పెట్టేసుకున్నామంటే హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎక్కువ రైస్తోనే కాకుండా ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా ఇలా చిరుధాన్యాలతో అట్టు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా పొంగనాలు తిన్నట్లు ఉంటుంది. తర్వాత మనకి టేస్ట్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. చూడండి ఇప్పుడైతే ఉడికిపోయినాయి కదా. చూడండి ఇలా మంచి కలర్ కూడా వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మంచి కలర్స్ కూడా వచ్చేసాయి. ఇలా తీసేసి మనకి అవతులు కూడా కొద్దిగా బాగా స్లో మంట మీదే ఉడికిచ్చేసుకున్నాం అనుకో లోపల వరకు ఉడికిపోతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంటాయో తినడానికి అంత టేస్ట్ ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా హెల్త్ పరంగా తీసుకుంటేనే బాగుంటుంది కదా. మనకి ఫుడ్ ఎంత మంచిగా తీసుకుంటామో మన హెల్త్ అనేది అంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కాలంలో చాలా ఇదైపోయింది. అందుకోసం ఇలా అన్ని చిరుధాన్యాలతోనే వాడి చూపిస్తున్నా అనమాట. ఇక్కడ చూడండి అక్కడ వచ్చేసి మా పాప వేసింది ఫ్రెండ్స్, అందుకోసం అలా వేస్తూ ఉంది. చూడండి ఇలా అన్ని ప్లేట్లకి అయితే వేసేసింది అనమాట. అలాగే మీకు ఎలా ఈ వీడియో అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్.